మళ్ళీ కవర్లు తెచ్చారా? ఇగో అరటిపళ్ళు తీసుకొస్తున్నా కవర్లే, కండులు తెస్తున్నా కవర్లే, కూరగాయలు తెస్తున్నా కవర్లే, పాల ప్యాకెట్, ఆ ప్యాకెట్ వేసుకుంటాకే ఇంకొక కవరు. ఎన్ని కవర్లు వస్తున్నాయి రోజుకి? కవర్లు తీసుకెళ్ళొద్దని చెప్తున్నాను కదా. ఏదో జూట్ బ్యాగ్లు ఉన్నాయి, లేదంటే ఆ క్లాత్ బ్యాగ్లు ఉన్నాయి, అవి తీసుకెళ్ళండి. కుట్టించింది అందుకే ఈ కవర్లు మానేద్దామని కుట్టించాను అనమాట. అవి తీసుకెళ్తే, ఎందుకంటే వీటికి అలవాటు పడిపోయి మనం ఈ కవర్లే వాడుతున్నాం. ఈ కవర్లు వాడితే ఎంత ప్రమాదమో తెలుస్తుంది అసలు మీకు చెప్తున్నాను కదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కవర్లు ఉన్నాయి చూసారా, ఇవి అంతే కదా. ఈ కవర్లు భూమిలో అంత తొందరగా కరగవండి. ఈ ప్రతి ఇంట్లో కూడా రోజుకి ఎన్ని కవర్లు వస్తున్నాయి ఇలాంటి కవర్లు? దీనివల్ల మనకి మనకి ఇప్పుడు తెలీదు, తర్వాత మనకి రాబోయే జనరేషన్స్ ఎన్ని విధాలుగా బాధపడతారంటే పంటలు లేక బాధపడతారు. ఈ వరదలు అనేవి ఎక్కువైపోతాయి. ఎందుకు ఎక్కువైపోతాయి అంటే భూమి పీల్చుకోదనమాట వాటర్ అంతా కూడా. ఇంకా ఇవన్నీ ఈ వ్యర్థాలన్నీ ఉంటే భూమి ఏం పీల్చుకుంటుందండి? భూమి మనం ఒక బస్తా ఒడ్లు వేస్తేనే మనకి ఒక 50 బస్తాలు 60 బస్తాలు ఒడ్లు ఇస్తుంది ఆ భూమాత. ఇంత పెడితేనే మనకు అంత ఇస్తుంది కదా. మరి అలాగే చెడు కూడా అలాగే చేస్తుంది. మనమే చేస్తున్నాం, ఆ తల్లి ఏం చేయదు, ఆవిడ అలాగే ఉంటుంది. భూదేవిని పాడు చేసుకుంటే భూదేవి నిండా కలుష్యం. మనం ఇట్లా ప్రతి ఇంట్లో కూడా ఎంత ఇలాంటి కవర్లు ఎన్ని వస్తాయండి రోజుకి? ఒక్కసారి మనకు ఒక 10 రోజులు పోచేసుకుంటే మనకే తెలుస్తుంది మనం ఎంత పారేస్తున్నాం అని. రోజు చెత్త పుట్టాడు వస్తున్నాడని చెప్పేసి మనకు తెలియట్లా, ఆ చెత్త వేసేస్తున్నాం తెలియట్లా. కానీ 10 రోజుల పాటు నిలవ పెట్టుకుంటే మనం ఎంత చెత్త, ఇలాంటి చెత్త అంటే భూమిలో కలిసిపోయేటటువంటి చెత్త ఉపయోగించుకుంటే ఎవరికి ఏ హాని ఉండదు. కానీ ఇలాంటి వ్యర్థాలు గనక భూదేవి మీద పడేస్తే మనకి రాబోయే తరాలు ఎన్నెన్నో కష్టాలకి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే భూమి ఇప్పుడు 3 వంతుల జలభాగం, ఒక వంతు భూభాగం కదా ఉన్నదే, ఒక వంతు. మళ్ళీ దానిలో మనం చేపల చెరువులని, రొయ్యల చెరువులని, ఇలాంటివన్నీ కూడా మనం డబ్బుల కోసం అలా చేస్తున్నాం. అది కాకుండా ఇలాంటివన్నీ చేస్తే భూదేవిలో ఇమడక, ఆ పంటలు పండక భావితరాలకి గుప్పుడు ధాన్యం, గుప్పుడు ఆహార పదార్థం దొరకటం కష్టం అవుతుంది. మొక్కలు అనేవి సరిగ్గా పెరగవు కదండి భూదేవిలో సారం లేకపోతే. ఇలా వ్యర్థాలతో నిండిపోతే ఇంకా మొక్కలు ఎలా పెరుగుతాయి? పంటలు పండవు. ఆ పంటలు లేకపోతే మనకు జీవనాధారం ఎలా ఉంటుంది? మనం ఇవాళ అప్పో సొప్పో చూసి పెద్ద పెద్ద ఇళ్ళు కడుతున్నాం, పెద్ద పెద్ద భవంతులు కడుతున్నాం. అలాంటి రేపొద్దున ఆ భవంతులు కానీ, మనం కూడబెట్టినటువంటి బంగారం కానీ వాళ్ళకి గుప్పుడు మెతుకులు లేకపోతే ఎందుకు పనికొస్తాయండి?